నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ ఎం చంద్రశేఖర్ గారు. నమస్తే అండి చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. మనం ఈ మధ్య కాలంలో మనం ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాలి అనుకుంటే ఎక్కువగా వింటున్న పేరు బాలి. ఎందుకంటే మన సెలబ్రిటీస్ వెళ్ళి వస్తూ ఉన్నారు. అవునండి. సో ఒక్కసారి వాళ్ళ ఫొటోస్ మనకి సోషల్ మీడియాలో కనిపించేసరికి మనం కూడా బాలి అందాలు చూడాలి అనుకుంటున్నాం. అవునండి. బట్ అది ఒక రకంగా చెప్పాలంటే అది చెప్పడానికి ముస్లిం కంట్రీలా ఉంటది కానీ హిందూయిజం చాలా బాగా కనిపిస్తుంది అక్కడ. అవునండి. ఉదయాన్నే లేవగానే వాళ్ళ పూజలు కూడా అవునండి. చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తాయి. ఆకులతో పువ్వులు వేసి వాళ్ళు ఎక్కువగా ప్రకృతిని పూజిస్తూ ఉంటారు. అవునండి. పువ్వుల్ని పూజిస్తూ ఉంటారు. ఆ బ్యూటీనెస్ అక్కడికి వెళితే తప్ప మనం ఎంత చెప్పినా ఎక్స్ప్లెయిన్ చేసినా ఆ ఎక్స్పీరియన్స్ మనం ఫేస్ చేయాల్సింది అంతే. అవునండి. ఏం చెప్తారు బాలి కోసం? బాలి మీరు అన్నట్టు రియల్లీ వండర్ఫుల్ ప్లేస్. అది మనకి ఇండోనేషియాలో ఉన్న ఒక ఐలాండ్. సో ఇండోనేషియా అనేది ఒక ఇస్లామిక్ కంట్రీ. సో దాంట్లో బాలి ఎస్పెషల్లీ ఏంటంటే మన హిందూయిజము, మన దేవుళ్ళు వీటిని ఎక్కువగా ఆరాధించేవాళ్ళు, పూజించేవాళ్ళు ఉన్నారు. ఒక వండర్ఫుల్ థింగ్ ఏంటంటే వాళ్ళకి బాలి అన్నిలో కూడా టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్లో కూడా శివ టెంపుల్, విష్ణు టెంపుల్, మా టెంపుల్ అని ఉంటాయి, అమ్మవారి టెంపుల్ అని ఉంటాయి. మనం ఇళ్లలో ఓన్లీ గదులు కట్టుకుంటాం, వాళ్ళు ఇళ్లలో టెంపుల్సే కట్టుకుంటాం. అవును, అదే చెప్తున్నా. అది ఇండోనేషియా అనేది మనకి వినడానికి, మనం మాట్లాడుకోవడానికి, చెప్పుకోవడానికి ముస్లిం కంట్రీ. అవునండి. కానీ అక్కడ ఎక్కువగా హిందూయిజం మనం చూస్తాం. అవునండి. హిందూ దేవుళ్ళు అంటే రాముడు, కృష్ణుడు, పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి అక్కడ. అదొకటి. తర్వాత మనకి టెంపుల్స్ కూడా ఎట్లా ఉంటాయండి, సముద్రం మధ్యలో ఉంటాయి. తనహల్లా టెంపుల్ అని ఉంటుంది, అది సముద్రం మధ్యలో ఉంటుంది. సో ఈవినింగ్ టైం టైడ్స్ తగ్గగానే అందరూ పొలవమని వెళ్తారు. అక్కడికి వెళ్ళేసేసి అక్కడ మనకి తీర్థం ఇస్తారు. అది స్వచ్ఛమైన మన వాటర్ అనమాట. చుట్టూ సముద్రం ఉంటుంది కానీ అక్కడ మాత్రం మంచినీళ్ళు వాటర్ ఉంటుంది. సో అది ఇస్తారు. తర్వాత మన లాస్వేరది ఇస్తారు. అలానే మనకి ఉబుదు టెంపుల్ అని ఉంటుంది, ఉలవత్తు టెంపుల్ అని ఉంటుంది. ఈ ప్లస్ అది కాకుండా కింతామణి వాల్కునో అని చెప్పేసి ఆ వాల్కునో ఒకటి ఉంది అక్కడ. ప్లస్ తీర్థంపుల్ టెంపుల్ అని ఉంది, అక్కడ మనం స్నానం చేయొచ్చు. అంటే అక్కడ ఎంజాయ్మెంట్ ఉంది, డివోషనల్ గా కూడా మనం దేవుణ్ణి దర్శించుకుని రావచ్చు. అంటే దేవతలు దేవుళ్ళు ఉండరు గుళ్ళల్లో, ఉండరు. అదే వాళ్ళ స్పెషాలిటీ. అంటే దేవుడు అనేవాడు ఒక్కడే. వివిధ రూపాలు ఉన్నా కానీ దేవుడు ఒక్కడే. విగ్రహాలు లేకుండా వాళ్ళు పూజిస్తారు. ఎక్కువగా పువ్వులు పూజిస్తారండి. అవునండి కదా. అవును. సో ఈ ప్యాకేజ్ అంటే మాది 4 nights 5 days ప్యాకేజ్ ఉందండి బాలి వరకు. తర్వాత బాలి ఏంటంటే మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు కాబట్టి వయా కౌలాలంపూర్ కానీ లేదా బ్యాంకాక్ కానీ సింగపూర్ కానీ వెళ్ళాలి. సో డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు కాబట్టి మనకి టోటల్ యాక్చువల్ నార్మల్గా అయితే 4.5 hours డైరెక్ట్ ఫ్లైట్ ఉంటే, లేదు కాబట్టి 7.5 hours 8.5 hours పడుతుంది ట్రాన్సిట్ తీసుకుంటే. సో ఈ ప్యాకేజ్ అంతా కానీ మనకి 90,000 రూపీస్లో ఉంటుందండి బాలి ప్యాకేజ్ 4 nights 5 days. దీంట్లో మనం ఫ్లైట్స్ ఇస్తాము, తర్వాత హోటల్ ఇస్తాము, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. లంచ్ కూడా మీరే ప్రొవైడ్? ఎస్, లంచ్ కూడా ప్రొవైడ్. మనకి మంచి ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి బాలీలో. సో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. తర్వాత మనకి అక్కడ చూసే అట్రాక్షన్స్ ఎంట్రీ ఫీజు, ఒక గైడ్, అక్కడ లోకల్ గైడ్ ఉంటారు, ఇక్కడ నుంచి ఒక టూర్ మేనేజర్ ఉంటారు. ఇవన్నీ ఇంక్లూడ్ మనకి 90,000లో. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది ఈ వాటర్ స్పోర్ట్స్ ఇష్టపడుతూ ఉంటారు. అవునండి. సో స్నార్క్లింగ్ కావచ్చు, ఇవన్నిటికీ కూడా మీరే పెట్టుకుంటారు? లేదండి, మనం బీచ్ కి తీసుకెళ్తాము. ఆ బీచ్ లో ఒక గ్లాస్ బాటమ్ బోట్ లో మనం వేరే ఐలాండ్ తీసుకెళ్తాము. ఐలాండ్ తీసుకెళ్ళి మళ్ళీ బ్యాక్ బీచ్ వస్తాం. కొంచెం టైం ఇస్తాం మనం. ఎవరు ఏది ఎంజాయ్ చేయాలనుకుంటే అది పే చేసుకుని అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. సో అలాగా బాలీలో కవర్ అవుతుంది. ఎందుకంటే బాలి వెళ్ళిన బీచ్కి వెళ్ళకుండా రాలేము, స్పోర్ట్స్ లో ఆడకుండా రాలేము. సో అందువల్ల ఏంటంటే బాలి అంత ప్రకృతి అంత అందంగా ఉంటుంది. ఒకవైపు బీచ్లు, ఒకవైపు ప్రకృతి అందాలు. ఈ 4-5 రోజులు ఎట్లా అయిపోయినా తెలియదు మనకి. సిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఈ 4-5 రోజులు అయిపోయినాయి, అప్పుడే అయిపోయినాయా మనకి, అది నిన్నే మొన్నే కదా వచ్చింది మనం అన్నట్టు. ప్లస్ అక్కడ విక్షక్సేన పార్క్ అని ఉంది, GWK పార్క్ అంటారు. అక్కడ పెద్ద గరుత్మంతుడి విగ్రహం ఉంది. గరుత్మంతుడి విగ్రహం, దాని మీద విష్ణుమూర్తి కూర్చొని ఉంటుంది. సపరేట్ పార్క్ క్రియేట్ చేశారు వాళ్ళు. ఆల్మోస్ట్ ఒక 15 to 20 acres ఉంటుంది పార్క్ అది. సో అది కూడా మనం ఎంట్రీ టికెట్ ఇస్తాము. ఈ టెంపుల్స్లో కొన్ని ఎంట్రీ టికెట్స్ ఉంటాయి, అవి ఇస్తాం మనం. ప్లస్ ఆ కింతమని వాల్కునకు తీసుకొని వెళ్తాము.
ఇవన్నీ ప్యాకేజ్ కూడా మనకి 4 nights 5 days. అంటే ఐటినరీ ఎట్లా ఉంటుంది డే 1 డే 2? డే 1 వచ్చేది మనము ల్యాండ్ అయిన తర్వాత మనం ఎందుకంటే లాంగ్ జర్నీ ఉంటుంది. సో డే 1 మనం ఏంటి రెస్ట్ ఇస్తాం, ఎందుకంటే నైట్ ఫ్లైట్స్ ఉంటాయి ఇక్కడి నుంచి. మనం రీచ్ అయ్యేకి ఆఫ్టర్నూన్ అవుతుంది. సో మనకన్నా 1.5 hour అది ముందు ఉంటుంది. ఈ టైం చేంజెస్ కూడా అందుకని చెప్పి బాగా రెస్ట్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే మనం ఉత్సాహంగా ఉండాలంటే ఆ రోజు మనం నైట్ అక్కడ స్టే ఇస్తాము, డిన్నర్ చేసుకొని నెక్స్ట్ డే వచ్చేటప్పటికి మనకి జీడబ్ల్యూకే పార్క్ అండ్ బీచ్కి వెళ్తాం. అదొక రోజు ఉంటుంది. తర్వాత కింతామణి వాల్కనీకి వెళ్ళేసి వస్తాం. ప్లస్ ఉలవత్తు టెంపుల్ అని ఉంటుంది. సో అది 3rd డే రేపు చూస్తాము. 4th డే మనకి ఉబుద్ధి టెంపుల్ ప్లస్ మనకి తనహలాట్ టెంపుల్ ఇవి చూస్తాము. తర్వాత 5th డే రోజు మనకి షాపింగ్ చేసుకొని రిటర్న్ వస్తాం. ఇవన్నీ కూడా 4 nights 5 daysలో చక్కగా బాలి అందాలన్నింటినీ చూసుకొని రావచ్చు. సో బీచెస్ ఇవన్నీ చూసుకొని మనం దీంట్లో మనకి ఇంట్లో ఫ్లైట్స్ ఇస్తాం, మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇస్తాము, హోటల్ ఇస్తాము. తర్వాత మనకి అక్కడ చూసే అట్రాక్షన్స్ యొక్క ఎంట్రీ టికెట్స్ ఇస్తాము. అక్కడ కాకపోతే ఏంటంటే వీసా అనేది ఆనరబుల్ వీసా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆనరబుల్ వీసా అదొక్కటి మాత్రం మనం కస్టమర్ పెట్టుకోవాలి. అది పెద్ద ఇబ్బంది కూడా ఏముంటుంది. అవునండి, ఈజీ యాక్సెస్ ఉంటుంది. $35 ఉంటుంది. అది $35 కనుక మీరు ఇమీడియట్ పే చేస్తే అక్కడికక్కడే వీసా ఇచ్చేస్తారు మీకు. అదొక్కటి మాత్రం మనకు కస్టమర్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని ఇంత అద్భుతమైన చూసుకొని మనం వచ్చిన తర్వాత ఒక 5-6 నెలలు మనకి కళ్ళ ముందు అదే కనపడతా ఉంటుంది. బాలిలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అరే ఎంత అద్భుతంగా ఉన్నాయి టెంపుల్స్ కానివ్వండి, ఆ ప్రకృతి అందాలు. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, బాలి వెళ్ళాలి అని చెప్పేసి. అక్కడ స్వింగ్ కానివ్వచ్చు, మనం ఎంతమంది సెలబ్రిటీస్ అవన్నీ పెట్టేసరికి మనం కూడా అలా గాలిలోంచి అలా ఎత్తైన ప్రాంతాలు చూడొచ్చు. స్వింగ్ ఉంటుంది, క్లిఫ్ దగ్గర నుంచి ఉంటుందండి. ఒక క్లిఫ్ మీద కడతారు, మీకు స్వింగ్ చేస్తే మొత్తం ఇంకేం కనపడదు, మొత్తం కిందంతా వ్యాలీ కనపడతా ఉంటుంది. కింద వ్యాలీ కనపడతా ఉంటుంది. బాలి స్వింగ్ మనం కూడా వెళ్తాము. సో బాలి స్వింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే అది వాళ్ళు పే చేసుకోవాలన్నమాట. అంటే ఎన్ని కంట్రీస్ లో స్వింగ్ ఉన్నప్పటికీ కూడా బాలి స్వింగ్ ఫేమస్. రైస్ టెర్రస్ ఉంటుంది, రైస్ టెర్రస్ ఫేమస్ బాలీలో. సో వాటర్ ఫాల్స్ వెళ్తాము, వాటర్ ఫాల్స్ చూస్తాం మనం. సో ఇవన్నీ చక్కగా చూసుకొని వస్తాము. మనం ఆ కొండ నుంచి వ్యాలీ నుంచి కిందకి వెళ్ళిపోతే మనం సోషల్ మీడియాలో అది చూస్తున్నట్టు పెద్ద సీ ఉంటుంది. సీ కలర్స్ చూడొచ్చు, మంచి గ్రీనిష్ బ్లూయిష్ కలర్స్ లో ఉంటాయి. అవునండి. సో అలానే ఏంటంటే మాకు ఈ మొత్తము 2 తెలుగు రాష్ట్రాలు ప్లస్ బెంగళూరులో కలిపి మాకు 12 బ్రాంచ్లు ఉన్నాయండి. 12 బ్రాంచ్లు కూడా ఈ ప్యాకేజెస్ అవైలబుల్ మాకు. సో కస్టమర్ కనుక ఏ బ్రాంచ్లోకి వెళ్ళినా కూడా వాళ్ళకి అన్నీ కూడా క్లియర్గా వివరించి చెప్తారు. అన్నీ కూడా ఈ ప్యాకేజ్ ఇప్పుడుంది, ఈ ప్యాకేజ్ ఇప్పుడుంది, ఈ గ్రూప్ ప్యాకేజ్ ఇట్లా ఉంటుంది, ఈ గ్రూప్లో వెళ్తే మీకు ఈ ఫెసిలిటీస్ ఉంటాయి. అలానే కొంతమంది ఏం అడుగుతారంటే మేము ఇండివిజువల్గా ట్రావెల్ చేయొచ్చా అంటే 4 కానివ్వండి 6 కానీ ఫ్యామిలీ మెంబర్ గ్రూప్లో కాకుండా అంటే ఎస్ వాళ్ళకు కూడా మనము అరేంజ్ చేసి ఇస్తాము. కాకపోతే మన ఇక్కడి నుంచి ఎవరో పర్సన్ వెళ్ళరు, అక్కడే మా పీపుల్ ఉన్నారు. మేము ఇవన్నీ ముందే బుక్ చేసి కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ ఇచ్చేవాళ్ళని మేము గ్రూప్లో అయితే ఎట్లయితే చూసుకుంటామో అది సేమ్ అదే ఫీలింగ్తో వాళ్ళు కూడా వెళ్ళొస్తారు. ప్రైస్ కూడా అంతేనండి? ప్రైస్ కొంచెం పెరుగుతుందండి, ఎందుకంటే గ్రూప్ వచ్చేటికి మనకి కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ముందే బుక్ చేసుకోవటం, తర్వాత అక్కడ హోటల్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, అవి కొన్ని ఫెసిలిటీస్ వల్ల మనకి కాస్ట్ తగ్గుతుంది. గ్రూప్ మనకి అదే జనరల్ ఇండివిజువల్ వెళ్ళాలనుకుంటే కనుక పెరుగుతుందండి, కస్టమైజ్డ్ ప్యాకేజ్ పెరుగుతుంది రేటు. సో కస్టమర్ కావాలి అంటే విజిట్ చేయాలనుకునే ప్లేసెస్ బట్టి మీరు కస్టమర్ చాయిస్ కూడా ఫ్రీడమ్ ఉంటుంది. అవునండి. ఇప్పుడు మేము ఈ ఏరియాస్ వరకే మనము తీసుకొని వెళ్తాం. కొంతమంది కస్టమర్లు ఏంటంటే అలా కాదు, ఇంకా ఎక్కువ రోజులు ఉండాలనుకుంటారు, ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటారు. వాళ్ళందరికీ కూడా మనం కస్టమైజ్ ప్యాకేజ్ చేసి ఇస్తాం. చాయిస్ బట్టి మీరు ప్లాన్ చేసేసి అన్ని మనం ఇక్కడే ముందే అన్ని బుక్ చేసి వాళ్ళకి చేతికి ఇచ్చి దిగంగానే మన పర్సన్ రిసీవ్ చేసుకొని వాళ్ళని మొత్తం తీసుకెళ్ళి బాలి అంతా చూపించి ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు, 5 రోజులు అయినవ్వండి, 7 రోజులు అయినా, కొంతమంది 9 రోజులు ఉంటారు, కొంతమంది 12 రోజులు ఉంటారు. ఇవన్నీ కూడా చూపించేసి మళ్ళీ మనల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసే వరకు ఆ పర్సన్ వాళ్ళతో పాటే ఉంటారు. కంప్లీట్గా సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. సో ఎటువంటి ఇబ్బంది పడరు. అరే మేము ఇండివిజువల్గా వెళ్తున్నామే, అదే ఇలా కాకుండా మా ట్రావెల్స్కి వచ్చి ఇండివిజువల్గా వెళ్ళారనుకోండి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడ, ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా మీరు ఎంత మెటిక్యులస్గా ప్లాన్ చేసుకున్నా కూడా చాలా డిస్టర్బెన్స్. అంటే ఆ వెహికల్ వస్తుందో రాదో టైంకి, లేదంటే ఆ పర్సన్ వస్తాడో రాడో, మనం అక్కడికి ఎన్నింటికి రీచ్ అవుతాము, అది క్లోజ్ అయిపోతుంది మనం వెళ్ళేటప్పటికి, ఎంత కన్ఫ్యూజింగ్ ఉంటుంది.
సో అలా కాకుండా మేము ముందే అన్ని అరేంజ్ చేసి చక్కగా ఈవెన్ వీసా కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఎక్కడ అంత తీసుకోవాలి, ప్లాన్డ్ గా ఉంచుతారు అంత ప్లాన్డ్గా ఉంటుంది. ఎక్కడ కూడా కస్టమర్ అనేవాళ్ళు ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది నలుగురు వెళ్ళండి, 6 వెళ్ళండి, 10 మంది వెళ్ళండి, ఇబ్బంది పడరు. 20 మెంబర్స్ అయితే మాత్రం మా పర్సన్ ఒకళ్ళు గ్రూప్తో పాటు విజిట్ వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తారు. అకంపెనీ చేస్తారు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? కింద స్క్రోల్ నెంబర్ కి కాల్ చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కి సంబంధించిన ఎంప్లాయీస్ మీతో టచ్ లోకి వస్తారు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే చక్కగా క్లారిఫై చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.